వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటోను కరెన్సీ నోట్లపై ముద్రించాలని మార్చి 26న ఢిల్లీలో వందలాది కళాకారులచే ధూమ్ధామ్ నిర్వహిస్తున్నాం. ఈ న్యాయమైన డిమాండ్ లక్ష్య సాధనకై సంపూర్ణ మద్దతు ఇస్తూ ఈ యొక్క కార్యక్రమానికి రాజ్యసభ పార్లమెంటు సభ్యులు రాజకీయ పార్టీల అధ్యక్షులు పాల్గొంటున్నారన్నారు. కనుక ప్రజలు, ప్రజాస్వామికవాదులు, కవులు, కళాకారులు పాల్గొనాలని కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షులు డాక్టర్ జరిపోతుల పరశురాం పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి సాంస్కృతిక విభాగం జాతీయ కన్వీనర్ గట్టగల్ల సంజీవ, ప్రజా సంఘాల రాష్ట్ర కోఆర్డినేటర్ పాలకుర్తి కృష్ణ, LHPS ప్రధాన కార్యదర్శి భద్రునాయక్, కంభంపాటి రాజారత్నం, నారపోగు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటోను ముద్రించాలి. జై భీమ్. జై భీమ్. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. వర్ధిల్లాలి. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. వర్ధిల్లాలి. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. వర్ధిల్లాలి. జై భీమ్. ప్రెస్ క్లబ్ లో కరెన్సీ నోట్లపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటోను ముద్రించాలని మార్చి 26న ఢిల్లీలో వందలాది కళాకారులచే ధూమ్ధామ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇంతకుముందు కృష్ణన్న చెప్పినట్టు 2015లో ఈ దేశ ప్రధానమంత్రి ముంబైలో RBI 80 సంవత్సరాల వేడుకలు జరిగినప్పుడు ముఖ్య అతిథిగా విచ్చేసి ఒక గంట సేపు ప్రసంగిస్తాడు. ఆ గంట సేపు ప్రసంగిస్తే ఆ ప్రసంగంలో అంబేద్కర్ గారి పేరెత్తియాడు. ఏమంటాడంటే, మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ఈ RBI వేడుకలలో 90 సంవత్సరాల వేడుకలలో మనం కొనియాడాలి, ప్రపంచం మొత్తం మన దిక్కు చూడాలని చెప్తాడు. అప్పుడు అసలు RBIకి గాంధీకి ఏం సంబంధం అనే దాని మీద మనం చరిత్ర మొత్తం చేయడం జరిగింది. అప్పుడు అసలు మొట్టమొదట ఈ దేశంలో 1770లో అలెగ్జాండర్ కో కంపెనీ వచ్చింది. ఆ బ్యాంకు కుప్పకూలి పోయినాక 1840లో 1843లో 1806లో ప్రొవిన్షియల్ ప్రెసిడెన్షియల్ బ్యాంకులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బ్యాంకులు నడిచినాక స్వదేశీ ఉద్యమం మొదలైంది. తర్వాత మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. జలియన్వాలా బాగ్ సంఘటన జరిగింది. సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్రం వస్తుందని చెప్పి ఎందరో చనిపోవడం జరిగింది. అంటే ఈ స్వదేశీ ఉద్యమం వల్ల, మొదటి ప్రపంచ యుద్ధం వల్ల సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్రం వస్తుందని 1,50,00,000 మంది చనిపోవడం జరిగింది. ఈ 1,50,00,000 మంది చనిపోయినప్పుడు ప్రాణ నష్టం జరిగింది, ఆర్థిక నష్టం జరిగింది. ఈ 3 బ్యాంకులు కుప్పగూలిపోయాయి. ఈ యొక్క నష్టాన్ని పూరించడం కోసం 1921లో బ్రిటిష్ ప్రభుత్వం ఇంపీరియల్ బ్యాంకును ఏర్పాటు చేయడం జరిగింది. ఇంపీరియల్ బ్యాంకును ఏర్పాటు చేస్తే విధులు నిర్వహించడంలోనే విఫలమైంది. అప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సగటు మనిషి వ్యక్తి కోణంలో నుండి ఆర్థిక కోణాన్ని దృష్టిలో ఉంచుకొని రూపాయి ధన సమస్య పరిష్కార మార్గం వంటి పుస్తకాన్ని రాసి హిల్టన్ యంగ్ కమిషన్ కు, సైమన్ కమిషన్ కు, రాయల్ కమిషన్ కు, బ్రిటిష్ ప్రభుత్వానికి ఇవ్వడం వల్ల ఇది వాస్తవం అని గ్రహించి 1935 ఏప్రిల్ 1వ తారీఖు నాడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడ్డదంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్ల. అదే విధంగా 1949లో బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం వచ్చింది ఎవరి వల్ల అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్ల. అదే విధంగా 1935 నుండి 1950 వరకు ఆ కరెన్సీ నోట్ల మీద ఎవరి బొమ్మలు ఉండే అంటే అప్పుడున్నటువంటి వైస్రాయ్ బొమ్మలు ఉండే. ఇప్పుడు ప్రధానమంత్రి అంటున్నాం, అప్పుడు వైస్రాయ్ అంటున్నాం. 2 వైస్రాయ్ల బొమ్మలు ఉండే. 1950 జనవరి 26వ తారీఖు నాడు
భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినాక సర్వసత్తాక సామ్యవాద సర్వభౌమాధికార లౌకిక గణతంత్ర రాజ్యాన్ని నిర్మించుకున్నప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు, భారత ప్రభుత్వ రంగ సంస్థలలో 4 సింహాల బొమ్మను పెట్టాలని చెప్పింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మొట్టమొదట పెట్టింది పాస్పోర్ట్ లో, రెండో దాంట్లో పెట్టింది కరెన్సీ నోట్ల మీద. ఈ కరెన్సీ నోట్ల మీద 4 సింహాల బొమ్మ చాలా పెద్దగా కనిపించేది మనకు. రాను రాను ఏమైపోయిందంటే పార్లమెంటు బొమ్మ, జింక బొమ్మ, ఎద్దు బొమ్మ, ఏనుగు బొమ్మ, స్వర్ణ దేవాలయం, ట్రాక్టర్ బొమ్మ, మొక్కజొన్నల కంకి బొమ్మ, అదేవిధంగా ఓడ బొమ్మ, నెమలి బొమ్మ, ఇదంతా ఒక దేశ సంస్కృతి అని మనం మురిసిపోయాం. కానీ 1969లో మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీకి 100 సంవత్సరాలు అని చెప్పి 5 రూపాయల మీద 10 రూపాయల మీద వేయడం జరిగింది. దాన్ని మేము తప్పు పట్టట్లే. కానీ మేము ఏమంటున్నామంటే గాంధీకి 100 సంవత్సరాలు వచ్చినాయంటే గాంధీకి 100 సంవత్సరాలు వచ్చినాయని చెప్పి 5 రూపాయల మీద 10 రూపాయల మీద వేశారు కదా. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు? 134 సంవత్సరాలు వచ్చినా కూడా ఎందుకు నోటుపై అంబేద్కర్ ఫోటోను ముద్రించాలి? జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిద్దాం. అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిద్దాం. జై భీమ్, జై భీమ్. ముద్రించాలి కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటోను ముద్రించాలి. ముద్రించాలి కరెన్సీ అంబేద్కర్ నోట్లపై అంబేద్కర్ ఫోటోను ముద్రించాలి. జై భీమ్, జై భీమ్. గౌరవనీయులు మరి పెద్దలు కరెన్సీ నోట్పై అంబేద్కర్ ఫోటో ముద్రించాలని ప్రతిభ కోరుకొని మరి 5 సంవత్సరాలుగా సుదీర్ఘంగా కార్యక్రమం చేస్తూ మరి రేపు 36 తారీఖు నాడు మార్చి 26 తారీఖు నాడు సెలవు కార్యక్రమంలో భాగంగా మన పెద్దలు గౌరవనీయులు మరి చేరుకోత లక్ష్మణ గారు అందరూ కూడా మరి బయట ఎవరు చూసినట్టయితే బాగుంటది. ప్రజెంట్గా కార్యక్రమంలో భాగంగా గవర్నీయులు మాట్లాడాల్సిందిగా కోరుతాం. జాతీయ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు అన్న పెద్దలు గౌరవనీయులు జగన్పోతుల పరిశ్రమ గారు ఈ కార్యక్రమాన్ని సుమారు తిరగని జిల్లా లేదు, తిరగని మండలం లేదు, తిరగని గ్రామం లేదు. ఇది పెద్ద న్యాయమైన కోరిక. ఈ కోరిక ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఢిల్లీలో పెద్దల దగ్గర కూడా ఈ యొక్క అంబేద్కర్ ఫోటోని కరెన్సీ మీద ఎందుకు మీరు ముద్రించరు అని ఒక సామాన్య ఉద్యమకారుడిగా అనేక కార్యక్రమాలు చేయడం చాలా ఆనందంగా ఉంది మాకు. ఖమ్మం జిల్లాకి ఈరోజు అండగా రావడం, మేము LHPS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రజా సంఘాలు చేసి రాష్ట్ర కో-కన్వీనర్ నేను పాలకుర్తి కృష్ణ, బద్దుల నాయకు, వారికి ఘన స్వాగతం పలకడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని మన జిల్లాలో మరి అన్ని జిల్లాలో భాగంగా మన జిల్లాలో ఖమ్మం జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రెస్ మీట్ పెట్టాలని మమ్మల్ని ద్వారానే అడగానే స్వాగతం పలకడం మాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఇది మంచి న్యాయమైన కోరిక. ఈ కోరికని మనం ఏదో డబ్బులు మనకి ఇవ్వమంటలేదు, మన ఆత్మ గౌరవాన్ని కాపాడి దళిత గిరిజన బహుజనులకు మొత్తం కూడా అండగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ గారు అంబేద్కర్ ఏమి నేరం చేసిండు, మీరు ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేసుకోవాలని ప్రశ్నించే మన పరిశ్రమకి ముందుగా మా యొక్క తెలంగాణ ఉద్యమ వందనాలు. అదేవిధంగా వారితో వచ్చిన స్టేట్ కమిటీ సభ్యులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ యొక్క విషయాన్ని మరి LHPS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్దుల నాయక్ గారిని మాట్లాడుతూ కోరుతా ఉన్నాం. అంబేద్కర్ గారి ఫోటో ముద్రించాలని చాలా న్యాయమైన డిమాండ్, ప్రజాస్వామ్యమైన డిమాండ్, చాలా రాజ్యాంగబద్ధమైన డిమాండ్ ని తీసుకొని ఇవాళ పరశురామ్ గారు దేశవ్యాప్తంగా తిరుగుతూ ఇవాళ అంబేద్కర్ గారు ఏదైతే ఆనాడు RBI రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపన కోసం అనేక సలహాలు ఇచ్చి ఆ రోజు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా లేదా అనేకంగా ఆస్తి హక్కు కావాలని చెప్పి మాట్లాడుతున్నారు. ఆయన అంబేద్కర్ గారు అందరి వారు అని చెప్పడానికి, అదే రకంగా ఇవాళ అంబేద్కర్ గారిని ఆయన జయంతిని వరల్డ్ నాలెడ్జ్ డేగా జ్ఞాన దినోత్సవంగా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో అంబేద్కర్ గారి ఫోటోను
ఇవాళ కరెన్సీ నోట్ పై ముద్రించడం అనేది చాలా న్యాయమైన డిమాండ్, చాలా మంచి కోరిక. మెజారిటీ ప్రజలైనటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి అందరూ ప్రజలు మానవతావాదులు అందరూ కోరుకున్నటువంటి డిమాండ్ కాబట్టి దీన్ని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ తక్షణమే దీన్ని ఆమోదించి ఇవాళ ముద్రించడమే వారి యొక్క తర్వాయి దాంట్లో వేరే విసందేశం లేకుండా ఈ ప్రభుత్వాలు నిజంగా అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం పట్ల కానీ వారి యొక్క ప్రజాస్వామ్యం పట్ల కానీ వారికి ఎంత మాత్రం గౌరవం ఉన్నా, నమ్మకం ఉన్నా, విశ్వాసం ఉన్నా తక్షణమే అన్ని రాష్ట్ర ప్రభుత్వ అసెంబ్లీలో పార్లమెంట్ లో చట్టం చేసి అంబేద్కర్ గారి చిత్రపటం చేయాలి. ఒక వ్యక్తి చేస్తున్న పోరాటానికి మీరు ఉదాహరణ వేసుకున్నట్టయితే ఇలా ఖచ్చితంగా ఈ అంబేద్కర్ ఫోటో ముద్రించడం పెద్ద లెక్క కాదు. ఎందుకంటే నిన్నగా మొన్న యాదాద్రి ఆ గుట్ట గుడికి పవిత్రమైన దేవాలయానికి కేసీఆర్ ఫోటో చెక్కడం జరిగింది. అంతకానికి గొప్ప అంబేద్కర్ గారు మరి ఈరోజు పేపర్ మీద ముద్రించిన నోట్ మీద ముద్రించడానికి ఏం తక్కువైంది అంబేద్కర్ గారు నేను అడుగుతా ఉన్నాను. కాబట్టి ఈయన ఏదైతే నెరవేరుతున్న మన పరిశ్రమ చేస్తున్న ప్రోగ్రాం ఇది ఒకటే కాదు, ఇప్పటికే చాలా గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వచ్చారు. ఇది ఒక ఉద్యమంగా, ఇది ఒక అవసరమైతే పాదయాత్రగా జనానికి అంటుకుపోవాలంటే మరి మీడియా మిత్రులు సహకారం ఖచ్చితంగా ఉండాలని చెప్పి అన్నగారు ప్రతి జిల్లాలో మీటింగ్ పెడతారని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా న్యాయమైన కోరిక. ఈ కోరికను మన్నించి మీరందరూ కూడా ఖచ్చితంగా ఆర్టికల్ రాయాల్సింది ఉత్తుగా రాయడం మీద అనవసరం పోయింది కాకుండా పత్రిక మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు. మీరు ఆర్టికల్ రాయండి, మీ భవిష్యత్తు కూడా దీంట్లోనే ఉంది, మీ భవిష్యత్తు కూడా ఈ రోడ్డు పైన ఆధారపడి ఉంది. ఇప్పుడు మనం ఉదాహరణకు మాట్లాడుకుంటాం, ఓ బిచ్చగాడు తొలగిన చొక్కాను మనం తీసుకుంటామా? తీసుకో, ఎందుకంటే బిచ్చగాడు తొలగినని. మరి అదే అంబేద్కర్ ఫోటో కూడా దాని మీద పెట్టకుండా పెద్ద కుట్ర చేస్తున్నట్టే కేవలం అంటరాని వాడని చెప్పి చూస్తున్నారు. మరి ఆ గాంధీ రోడ్డు మనం పెట్టుకొని తిరుగుతా ఉన్నాం. ఆ గాంధీ రోడ్డు కానీ విలువైన వ్యక్తి ఫోటోలు పెట్టుకొని తిరగడం గర్వపడాలి మనం అని చెప్పి సందర్భాలు తెలియజేసుకుంటూ మరి అన్న మద్దతు ఖచ్చితంగా ఖమ్మం జిల్లా తరఫున ఏ ప్రోగ్రాం చేసినా, ఏ కార్యక్రమం చేసినా ఖచ్చితంగా మేము ముందుంటామని చెప్పి తెలియజేసుకుంటూ మన రాష్ట్ర అధ్యక్షులు అన్నగారిని జరుపుతున్న పరిశ్రమ గారిని మాట్లాడుతూ కోరుతాము. అలాగే కరెన్సీ నోట్ పై అంబేద్కర్ ఫోటోను ముద్రించాలని అన్న ఎన్నో రకాలుగా ఉద్యమాలు చేసుకుంటూ వస్తాను. కానీ మన దళిత బడుగు బలహీన వర్గాలందరూ సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరు ఏదైతే నోటు మాట చేపట్టుకున్నామో ఆ నోటు కోసం నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ టైంలో ప్రతి ఒక్కరు మన ఓటు మనం వేసుకొని కరెన్సీ నోటు పై ముద్రించేలాగా ప్రభుత్వాన్ని మనమే తరలించాలా, మన ఓటు మన హక్కుని మనమే వినియోగించుకోవాలి. ఎందుకంటే రానున్న కాలంలో ఉండగా ప్రతి ప్రభుత్వం వాళ్ళే మనం లేదు. అంబేద్కర్ వాళ్ళని నానా రకాల ఇబ్బందులు పడుతూ రాజ్యాంగ రాష్ట్రానికి ఇచ్చి మన ఓటు మన హక్కు మనకి ఇచ్చి కరెన్సీ ఎలా చేయాలో ఇలా మాట్లాడి అన్ని రకాలు నేర్పించి అన్ని చేస్తే కరెన్సీ నోట్ పై అంబేద్కర్ ఫోటో లేదు. దాని వల్ల మనం ఉద్యమం చేస్తున్నాం. అంబేద్కర్ ఫోటో వచ్చేలాగా మనందరం కలిసి పోరాటం చేసి అంబేద్కర్ గారి విగ్రహం ముద్రించాలని మాట్లాడుతూ అలాగే జరిగిపోతున్నట్టు మా ముందున్న మీడియా మిత్రులకి ఇక్కడ వేదిక అలంకరించిన పెద్దలకి అందరికీ కూడా సామాజిక ఉద్యమ నమస్కారం. ఒకటే విషయం, జరిపోతుల పరశురామ్ గారు ఏదైతే కార్యచరణ తీసుకున్నారో ఆ ప్రజల కార్యచరణ తీసుకున్న దాన్ని ప్రతి జిల్లా నుంచి, ప్రతి మండలం నుంచి, ప్రతి గ్రామం నుంచి పెద్ద ఎత్తున ఒక ఉద్యమం లెక్క దాన్ని తీసుకుపోయే విధంగా అన్న ఏ విధంగా అయితే కష్టపడి పనిచేస్తున్నారో ఈ రోజు మనకి ఈ విషయం అన్నగారు ఎప్పటి నుంచో ఈ కార్యక్రమం తీసుకొని నడిపిస్తున్నారు. మన దగ్గరికి ఇప్పుడే తెలియడం జరిగింది. అదే విధంగా ఈ కార్యాచరణ తీసుకున్న దాని ప్రకారం భవిష్యత్తు కార్యాచరణ ఏది తీసుకున్నా సరే దానికి అన్ని విధాలుగా అన్నదాతలకు ఉండే విధంగా మనం అందరం కూడా కృషి చేయాలని ఈ సభ వేదికగా తెలియజేస్తున్నాను. అదే విధంగా అంబేద్కర్ గారి ఫోటోని కరెన్సీ నోటు మీద ముద్రించాలనే కార్యాచరణ ఏదైతే ఉందో దాన్ని సుస్పష్టంగా మనం ఈ ఖమ్మం ప్రెస్ క్లబ్ వేదికగా
మనందరం కూడా ఉమ్మడిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరూ కూడా ఉమ్మడి కార్యాచరణగా వీరందరూ కూడా భుజాల మీద వేసుకొని ప్రతి ఒక్కరు కూడా ముందుకు పోవాల్సిందిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా మనందరం కూడా ఐక్య కార్యాచరణ తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రత్యేక జేపీలు తెలియజేస్తూ జేపీ సబ్స్క్రైబ్ చేసుకోండి TG24. सब्सक्राइब TG24 TV. सब्सक्राइब कीजिए TG24 TV और एंजॉय कीजिए.